హాయ్ అండి, ఈరోజు ఆంధ్రాలోని తాపేశ్వరం స్పెషల్ మడత కాజా ఎలా చేయాలో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు మైదా వేసుకోవాలి. ఒక 5 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి కరగబెట్టండి. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా పెడితే ఉండ కింద అవుతుంది కదండి, అలా అయితే ఇంకా నెయ్యి సరిపోయినట్టే, లేకపోతే కొంచెం వేసుకోవచ్చు. మనం కొంచెం వాటర్ వేసుకుని ఇది చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇది బాగా మెదుపుకోవాలండి, ఎంత బాగా మెదుపుకుంటే అంత బాగా వస్తాయి కాజాలు. ఇదిగోండి సాఫ్ట్గా అయినాయి కదా. ఇప్పుడు పైన ఒక తడి క్లాత్ మూత పెట్టుకుని దానికి సరిపడా ఒక స్టీల్ గిన్నె మూత పెట్టేసుకోవాలి. ఒక 2 గంటలు నాననివ్వాలి. 2 గంటలు అయ్యింది. పిండి కూడా రెడీ అయిపోయింది, మంచి సాఫ్ట్గా వచ్చింది. ఇది మనం కొంచెం పెద్ద సైజు ఉండల కింద చేసుకోవాలి. మీకు పెద్ద చపాతీ చేసుకునే ప్లేస్ ఉంటే ఒక చపాతీ కింద కూడా చేసుకోవచ్చు, అది పెద్దగా కాజాలు అవుతాయి పెద్ద సైజు. ఇది నేను చిన్నయ్యే తీసుకున్నానండి. ఇది చిట్ కాజాల కింద చేసుకుందామని. ఇది కొంచెం మనం పొడవుగా పల్చగా చేసుకోవాలి చపాతీ. ఇది సైడ్ అయ్యి ఎడ్జెస్ ఉంటే మనకి తీసుకుని మధ్యలోకి పెట్టుకుని సెట్ చేసుకోవచ్చు. ఇది సైడ్ అదంతా స్క్వేర్గా ఉండేలాగా చూసుకోవాలి సమానంగా. పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకుని దానిపైన కొంచెం బియ్యం పిండి చల్లుకోవాలండి. ఇప్పుడు కొంచెంగా మడత పెట్టుకుని రోల్ చేసుకోవాలి. గ్యాప్స్ ఏం లేకుండా టైట్గా రోల్ చేసుకోవాలి. ఇది ఎడ్జెస్ కొంచెం వాటర్ తడి చేసుకుని మనం రోల్ చేసుకుంటే అది స్టిక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం లైట్గా ప్రెస్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇంకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేలుతో అలా ప్రెస్ చేసుకుని పెట్టుకుని తర్వాత చపాతీ కర్రతో కొంచెం నొక్కుకోవాలి. ఇదిగోండి ఇలాగ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఇది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కొంచెం మీడియం సైజు కాజాలు చేసుకుందాం. దీనికి ఒక 3 చపాతీలు మనం చేసుకోవాలి. ముందుగా చపాతీ పెట్టుకుని దానిపైన నెయ్యి అప్లై చేసుకుని బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక చపాతీ పెట్టుకుని సేమ్ దీని మీద కూడా అలాగే నెయ్యి బియ్యం పిండి అప్లై చేసుకుని ఇంకో చపాతీ కూడా పెట్టుకుని అది సైడ్ కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసుకోవాలండి. తర్వాత నెయ్యి అప్లై చేసుకుని కొంచెం బియ్యం పిండి రాసుకుని టైట్గా రోల్ చేసుకోవాలి. ఇది బయట షాపుల్లో అయితే మనకి డాల్డా అది వేసేస్తారండి. ఇంట్లో మనం నెయ్యితో వేసుకున్నాం కదా, టేస్ట్ బాగుంటుంది. అవి కూడా చిన్న సైజులో మనం కట్ చేసుకోవాలి. వేలుతో ప్రెస్ చేసుకుని చపాతీ కర్రతో కొంచెం ఒత్తుకోవాలి. ఇవి రెడీ అయిపోయినాయి అండి. మనం ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక 2 బౌల్స్ షుగర్ వేసుకున్నాను. 1 బౌల్ వచ్చి వాటర్ వేసుకొని అది షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. పంచదార కరిగిపోయింది. ఇది కొంచెం గులాబ్ జామున్ కన్నా కొంచెం సేపు ఉంచుకుని కొంచెం ఇలా మనం చేతితో తీసుకుంటే కొంచెం ఇలా తీగ కింద వస్తుందండి. అలా వస్తే రెడీ అయిపోయినట్టే. ఇంకొకసారి చెక్ చేసుకుందాం. అదిగోండి వచ్చింది. ఇప్పుడు 1 టీ స్పూన్ వచ్చి మనకి లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు దాంట్లో. ఇది నేను ఆయిల్ పెట్టుకుని ఇందాక మరిగించుకున్నానండి. అది స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ కాజాలు వేసుకోవాలి. కొంతసేపటికి ఇలా ఒక్కొక్కటి పైకి తేలుతాయి. అప్పుడు మనకి మడతలు అవి బాగా వస్తాయి అన్నమాట, పొరల కింద వస్తాయి. ఇవన్నీ తేలిన తర్వాత మనం అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం అండి. ఇప్పుడు
కలర్ వచ్చేసినాయి. స్ట్రైనర్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోద్ది. మనం ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసుకుందాం ఈ కాజాలు. ఇది ఒక 30 నుంచి 40 సెకండ్లు ఉంచితే సరిపోద్దండి. 30 to 40 సెకండ్స్ ఉంచి తీసేసేయాలి, లేకపోతే కాజాలు మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. నెక్స్ట్ పెద్దవి కూడా అలాగే అండి. స్టవ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైకి కొంచెం తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం అదే వేరే స్టేట్లలో ఉండి వాళ్ళకి అయ్యి కొంచెం మిస్ అవుతూ ఉంటారు కదా మన వంటకాలు అయ్యని, వాళ్ళు ఇలా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.